దేవుడి వాక్యం మూలంగా మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థించుదామా. యేసయ్యా, మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం. దేవా, మీరు ఆశీర్వదించండి. ఈరోజు మీ శబ్దంగా, మీ పలుకుగా, మీ మాటగా, మీ స్వరముగా ఉందని తండ్రి సహాయం చేయండి, ఆశీర్వదించండి. యేసు నామమున కోరుకుంటున్నాము తండ్రి. భక్తులైన తిమోతికి మరో అపోస్తలుడు ఏం తెలియజేస్తున్నాడని మన ఇక్కడ చదువుకున్నాము. తిమోతికి ఉన్న పరిస్థితి ఆయన బలవంతుడు అవ్వాలని తెలియజేస్తున్నాడు. ఏ విధంగా బలవంతుడు అవ్వాలని మనం చదువుకున్నాం. మళ్ళా చదువు వాక్య భాగము 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వాక్యం. నా కుమారుడా, పౌరపోస్టులు పెళ్లి కాదన్నాడే, ఇప్పుడు ఏంటి నా కుమారుడు అంటున్నాడు, పెళ్లి చేసుకున్నాడా అని అనుకోవచ్చు. పౌలు గారికి పెళ్లి కాలేదు, కానీ ఆత్మీయంగా దేవుని యొక్క సేవకుడిగా తిమోతి ఒక ఆత్మీయమైన కుమారుడుగా అతను పిలుస్తున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందు దేనితో బలవంతులు కావాలి? బోన్మిటతో బలవంతులు అవ్వాలి. వీవా కావాలా, బోన్మిట కావాలా, లేకపోతే డాక్టర్ కావాలా? ఇది డాక్టర్ పేరు తాకి ఏ బ్రాండ్ ఏర్పడి అనుకుంటారు. దాని షార్ట్ కూడా అబ్రహాం అంటారు. దేవుని స్తోత్రం. లేకపోతే ఇస్సాక్ కావాలా? ఇస్సాక్ అంటే ఏం బ్రదర్? జగేపేటలో మన సిస్టర్ అబ్బాయికి చెప్తుంది, ప్రతి సిస్టర్ రే పోయే ఒడ్డు మాసం తీసుకురారా అన్నాడు. ఆ పక్కన బ్రాహ్మణ్స్, ఆ పక్కన వాళ్ళందరూ విని చాలా బాధపడుతున్నారు. ఈ విషయం సెకండ్ భాష తెలిసింది. ఆయన ఎవరో ప్రసన్నంగా వచ్చారు. సిస్టర్, మీరు ఎటు గొడ్డు మాంసం అని, లేదు పెద్ద మాంసం అంటే ఎంత అనుమానం ఉంటుంది. మీరేం చెప్పాలా? పెద్ద మాంసం అంటే అబ్రహం అని చెప్పు, పొట్టేలు మాంసం అయితే ఇస్సాక్ అని చెప్పు, కోడి మాంసం అయితే పేతురు అని చెప్పు. ఈ పేతురు అంటే కోడి కూసింది కదా, పేతురు కోని. యోన అంటే ఏంటి? యోన అంటే చెప్పండి, చేప అంటారు. అందువల్ల షార్ట్ కోడి పిలవండి. యోన తీస్తారా 4 కేజీలు, లేకపోతే అబ్రహం తీస్తున్నారా, ఇస్సాక్ తీస్తున్నారా, పేతురు తీస్తున్నారా అని చెప్పు. మీరు ఓపెన్గా చెప్తే వాళ్ళు ఆలోచనలు ఉంటాయన్న. దేవుని స్తోత్రం. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాయించిన పత్రికలో అతను బలహీన సమయంలో అతడు బలవంతుడు కావాలని కోరుకుంటున్నాడు. దేనితో బలవంతుడు అవుతాడంటే క్రీస్తు యేసునందు కృపచేత ఏం చేయాలి? క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. అంటే ఏమైనా యుద్ధం చేయడానికైనా, అక్షరాంతమైన ఏమైనా కరాటే చేయడానికైనా, బాక్సింగ్ చేయడానికైనా, ఏమైనా మల్ల యుద్ధం కుస్తీ పట్టడానిక కాదు. పోరాడుతున్నది ప్రస్తుతం అంధకార శక్తులు, దురాత్మ సమూహములు, పాతాళపు శక్తులు, దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు. వాటితో పోరాటం ఉంది దేవుని సేవకులకు, విశ్వాసులకు. దాని ఆయుధములన్నీ కూడా భూసంబంధమైన ఆయుధాలు కావు. దేవుని ఎదుట సర్వం నిలబెట్టగల శక్తి గల దుఃఖం పాల్గొంటా ఆయుధములు ఆత్మ సంబంధమైన ఉంటున్నవి. వాటితో సాతాన్ని లేక అపవిత్ర ఆత్మలను, అపవాదిని ఎదిరించాలి. అక్షరార్థమైన ఆయుధంతో పోరాటం కాదు, రక్త మాంసంతో కాదు. నూతనమైన సంఘ సేవకులు, విశ్వాసులు పోరాడేది. మనకు బలం కావాలి, అక్షరార్థ బలం కాదు, కానీ అది మనకు అవసరమే. కానీ పౌలు అపోస్తలుడు అంటాడు, క్రీస్తు యేసునందు దేవుడి కృపచేత ఏమవ్వాలి? బలవంతుడుగా మారాలి. దేవుడి కృప మనిషిని బలవంతుడుగా చేస్తున్నది.
దేవుడు కృప మనల్ని ఒక బలవంతుడుగా చేస్తుందన్నమాట. పౌలు అపోస్తలుడు తనకిచ్చిన వరం, తనకిచ్చిన ఈవు, తనకిచ్చిన ధైర్యము ఎలాంటిదంటే కృప. అతనికి ఏమైనా బలం కొరకు ఏమైనా డ్రై ఫ్రూట్స్, ఇంకేమైనా ఆహారం సంబంధించిన వస్తువులు ఇవ్వలేదు. తిమోతి, నువ్వు కృపతో బలవంతుడు కమ్ము, దేవుడు కృపే నీకు బలం. ఎందుకంటే అపవిత్రాత్ముడు, అపవాదికుడు వారు కూడా బలవంతుడే. ఆ బలవంతుడు ఎదిరించుటకు మనం కూడా దేవుడు కృపతో బలవంతుడు కావాలి. ఆ బలమే వాడిని ఎదిరించగల శక్తి కలుగుతుంది. క్రీస్తు చేసినందు నా కుమారుడైన తిమోతి, క్రీస్తునందు కృప చేత బలవంతుడు కావు. ఈ కృప ఎవరంటే యేసుక్రీస్తే. ఈ కృప ప్రభువైన యేసుక్రీస్తే. యోహాను 1:14 శరీరధారిగా ఉన్న యేసు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వాసం చేసెను అని మనం చదువుకుంటున్నాం. మీరు ఇంటిలో చదువుకోండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని కృపలో ఉన్న శ్రేష్టతలు, దేవుడి కృపలో ఉన్న ఆశీర్వాదములు, దేవుడి కృప వలన కలిగే మేలులు, దేవుడి కృప వల్ల పొందే జీవనలు ఈ ఉదయకాల సమయంలో కొన్ని వాక్యాలను ధ్యానించబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనలను దేవుడు కృప చేత మనల్ని రక్షించాడు. దేవుడు కృప చేత మనలను రక్షించను. ఇదే ఎఫెసీ 2:5 మనల్ని క్రీస్తు యేసుతో కూడా లేపి మనల్ని పైన కూర్చొని పెట్టిన మీరు కృప చేత రక్షింపబడితిరి అన్న అంశాన్ని వేదంలో చదువుకుందాం. చదువు. కృప చేత మనం రక్షింపబడ్డాము అన్న అంశం మనకు ప్రాముఖ్యమైనది. మనం రక్షింపబడినది ఆయన యొక్క ఉచితమైన కృప. ఈ కృప మనకు ఉచితముగా ఇవ్వబడింది. మనలో ఏ అర్హత లేదు, ఏ మంచితనం మనలో లేదు, ఏ విధమైన శ్రేష్టత మనకు లేదు, ఏ అర్హత, ఏ యోగ్యత, ఏ విధమైన మంచితనం మనకు లేదు. ఈ కృపను ఎలాగో పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మనలను దరిద్రులుగా ఉన్న మనలను ధనవంతులుగా చేయ నిమిత్తం ఆయన మన కొరకు దరిద్రుడు ఆయను. 2 కొరింథీ 8:9 అనుకుంటాను. చదవందాం. 2 కొరింథీ 8:9 చదువుకుందాం. కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతులు ఎడియు మీరు దారిద్ర్యం వలన కావాలని మన యేసు ధనవంతుడు. ఆయన ఐశ్వర్య సంపన్నుడు. ఆయన మహా ఐశ్వర్య సంపన్నుడు, ధనవంతుడు. మనం అందరం దరిద్రులుగా ఉన్నాము. కానీ మనము ధనవంతుల వాళ్ళని ఆయన మన మీద దరిద్రుడుగా మారిను. ఇది
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ఎరుగుదురు కదా. ఉదాహరణకు ఒక భిక్షం అడుగుకుంటున్న ఒక వ్యక్తి ఒక ఇంటి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు భిక్షమైన అడిగితే ఏదో 10 రూపాయలు 5 రూపాయలు వేయగలడు. కానీ ఆ ఇంటి యజమాని ధనవంతుడు, వాడి స్థానం ఎవరు కోరుకోరు. ఏదో బతకడానికి 5-10 ఇస్తాడు. వాడి ముష్టి బతుకు, ఆ అవమాన బతుకు, ఆ దారిద్ర బతుకు ఈ ఇంటి యజమాని కోరుకోడు. కానీ మన యేసు ఎలాగంటే దరిద్ర స్థానం తీసుకొని ధనవంత స్థానం మనకిచ్చాడు. ఇది ఆయన యొక్క కృప. ఆ భిక్షగాడు ఏ అర్హుడు కాదు, ఏ యోగ్యుడు కాదు. కానీ మన యేసు ఎలాంటి వాడంటే మనలను ఆ స్థాయిలో, ఆ స్థితిలో మనల్ని నిలబెట్టాడు. ఆయన కృప. ఇదే ఆయన కృపలో గొప్పతనం. మనం కొంచెం లోతుగా చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు, మనము ఒకప్పట్లో అపరాధముల చేతను అతిక్రమముల చేతను యుగంలో చచ్చిన మనం బతికి ఉన్నాం. కానీ ఇలాగ చచ్చిపోయినాం. ఆదాము పండు తిన్నాడు అన్నట్టు చదువుతున్నాం. కానీ అతను చనిపోలేదు. ఆత్మలో చనిపోయినాడు, శరీరం చనిపోలేదు. ఆత్మలో బతికే ఉన్నాడు, శరీరంలో బతికే ఉన్నాడు. ఆత్మ అతిక్రమం వల్ల తన జీవితం చనిపోవడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా అపరాధముల చేతను అతిక్రమం చేత ఇకలో చచ్చిన మనలను సైతం తన ప్రేమ చేత క్రీస్తు యేసునందు ఆయన కృప చేత మనలను లేవనెత్తి పడిపోయిన మనలను, ఆదాము సంతతి మనం పడిపోయిన మనలను లేవనెత్తి పైన కూర్చుండబెట్టును. ఇప్పుడు సంఘము లేక దేవుని బిడ్డలు పరలోకంలో కూర్చుండబెట్టును చదువుకుంటున్నాం. ఇదే పద్మనీయులు యోహాను చెప్పిన దర్శనంలో ఒక స్త్రీ చంద్రుడి మీద నిలబడి ఉన్నది. సూర్యుడు ధరించుకొని కిరీటం, నక్షత్రాల కిరీటం, ఆకాశంలో ప్రాముఖ్యమైన జ్యోతులన్నీ కూడా ఆమె యొక్క శరీరంలో కనపడుతున్నవి. ఆమె కూడా పైన కూర్చొని పెట్టాడంటే ఆ చంద్రుడి మీద నిలబెట్టాడు. చంద్రుడు అంటే దేవుని కృప సాదృశ్యం. మళ్ళా పాటలు వాటి విషయాలు తెలుసుకుందాం. మనల్ని దేవుడు రక్షించాడు. 2 విధములైన రక్షణలు మనకు జరిగినాయి. ఒకటి పాపములో నుండి రక్షణ, రెండోది నిత్య రక్షణ. పాపములో నుండి, చికటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, పలు పాపపు స్వభావాల నుండి, పాపపు అలవాట్ల నుండి, పాపపు క్రియల నుండి, చీకటిలో నుండి, అతిక్రమముల నుండి, అక్రమముల నుండి, దౌర్జన్యముల నుండి, వంశములలో నుండి, జాతులలో నుండి, పలు దుర్వ్యసనాల నుండి మనల్ని దేవుడు రక్షించాడు. రక్షణ ఎవరికి? ఆపదలో, ప్రమాదములో, విపత్తులో, కష్టాలు ఉన్న వ్యక్తికి రక్షణ అవసరం. మనమందరం కూడా నాశనమైన ఒక గుంటలో ఉన్నాం, ప్రమాదవస్థలో ఉన్న మనము, మన ఆత్మ నశించిపోతున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు, నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఏది నశించేది? మన ఆత్మ నశించిపోకుండా రక్షించడానికి వెతుక్కుంటూ వచ్చాడు. మన దగ్గర ఏదో లబ్ధి పొందడానికో, మన దగ్గర ఏదో గుంజుకోవడానికో యేసు రాలేదు. మన దగ్గర ఏదో మనం ప్రేమించి మన దగ్గర ఏదో మేలు గుంజుకోవడానికి, పొందుకోవడానికి రాలేదు. ఈ మంచితనం మనలో లేనప్పటికీ యేసు వెతుక్కుంటూ, నశించుచున్న వెతుక్కుంటూ తిరిగాడు. ఆ ఆత్మ మనమే. మనల్ని రక్షించి పైన కూర్చుని పెట్టాడు. ఇది దేవుడి యొక్క కృప అంటే యేసే. ఆ కృప ప్రభువైన యేసుక్రీస్తు, ఆ కృపయే మనలను దేవుడు రక్షించినది. దేవుని స్తోత్రం. ఈ రక్షణ దేవుని వల్ల కలిగినది. అపోస్తలుల కార్యము 15వ అధ్యాయము 11వ వాక్యం చదువుకున్నట్లయితే, కృప ద్వారా మనం ఎలా రక్షింపబడ్డామన్న విషయాన్ని పౌలు అపోస్తలుడు వారికి తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప చేత మన రక్షణ పొందుదమని
నమ్ముచున్నాం కదా. చూడండి, ప్రభువైన యేసు వారు అలానే రక్షణ పొందుదురు. ఈ భూమిలో ఎవరి వల్ల రక్షణ లేదు. ఆకాశం కింద భూమికి పైన రక్షించిన మనుషు కుమారులు మనుషులలో ఇవ్వబడిన నామం యేసు. యేసుని మాటలు వారి పాపములను వారిని రక్షించిన కనుక యేసుని పేరు పెట్టబడను. దూత పాడినప్పుడు ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు యూదా బెత్లెహేములో పశువుల పాకలో జన్మించాడు, ఇది నీకు ఆనవాలని దేవదూత చక్కని పాట పాడినది. రక్షణ యేసులోనే కలుగుతుంది. ఈ లోకంలో ఎవరి వల్ల రక్షణ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు మనం రక్షించింది ఆయన కృప, ఉచితమైన కృప అంటారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వాక్యంలోను 5వ అధ్యాయం 15వ వాక్యంలోను ఈ రక్షణ అనుభవాన్ని పౌలు అపోస్తలుడు తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఆయన కృప చేతనే మన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. విమోచన. దేవుని స్తోత్రం. ఇంత కాలంలో గొర్రెల సంతలో ఏ విధంగా గొర్రెలు అమ్ముతున్నారో మనుషులు కూడా సంత వీధులు అమ్మినట్లుగా ఒక సేట్లకు పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్న చెరువు కొరకు మనుషులను ఖైదీలుగా తీసుకెళ్ళి దాసులుగా వాళ్ళు అమ్ముతారు. ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళి చాలా కష్టాలు పెట్టి పని చేయించుకుంటారు. అప్పట్లో అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్. ఆ దారిలో ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ఒక చిన్న పాప 18 ఏళ్ళ పాప ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తున్నామంటే మా నాన్న వీళ్ళు రమ్మేశారు డబ్బుకి, నేను వాళ్ళని పని చేయాలి. చాలా ఏడుస్తుంటే అప్పుడు అబ్రహాం లింకన్ ఏం చేస్తుంటే ఆ సంత వీధిలో పశువులు అమ్ముతున్న ఆ పిల్లలను చూసి ఆ పాపకి ఎంత ఇచ్చారంటే మీరు ఆమె ఎంత కొనుక్కున్నారంటే ఇన్ని రియాలుగా కొన్నాను అనగానే ఆ డబ్బంతా ఆయనకి ఇచ్చి ఆ పిల్లలు విమోచించారు. చెప్పోమాను. ఆ పాప అంటుంది, అయ్యా నన్ను పెద్ద దాస్యతను విమోచించారు, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను వెంబడిస్తాను, నీ ఇంట్లో ఉంటాను, నీకు సేవ చేస్తాను, లేదు నాకు సేవ చేయదు, నేను పథకాలు విడిపించబడింది, నీకు విమోచన కలిగినది, ఇంటికి స్వేచ్ఛ. అలాగే యేసు ప్రభు వారు కూడా తన సొంత రక్తంతో మనల్ని విమోచించారు. తన విమోచన క్రయధనముగా తన రక్తాన్ని మనకిచ్చి మనల్ని రక్షించాడు. ఆ రక్షించింది దేవుని యొక్క కృప. నేను ఈరోజు స్వేచ్ఛగా ఆరాధన చేస్తున్నామంటే అంధకారంలో మనము, బంధుత్వంలో ఉన్న మనము, సాంప్రదాయాలతో ఆచారాలతో జీవిస్తున్న మనము ఈరోజు ఇంత గొప్ప విలువైన రక్షణ భాగ్యం కలిగి ఈరోజు మనం ఆరాధిస్తున్నామంటే అది దేవుని యొక్క కృప. ఆ కృపను ఎప్పుడు మనం కనపరచాలి. కనుక ఈ విధంగా దేవుడు మనలను కృప చేత రక్షించాడు. ఈ రక్షింపబడిన మనము ఈ లోకంలో సంభవించే సంభవాలన్నీ చూసి అధైర్యపడకుండా, వెనకాడకుండా, కదిలిపోకుండా మనం అంతవరకు సహించినప్పుడు వాడు రక్షింపబడతాడని చదువుతున్నాము. మత్తయి 24:11 వాక్యంలో చూడండి. అంతవరకు సహించువాడు రక్షింపబడను. చదువుకున్న వాక్య భాగం. అంతవరకు సహించేవాడు. ఏం సహించాలి? అన్యాయం, దౌర్జన్యం, నిందలు, అవమానాలు, పోరాటాలు, హింసలు, శ్రమలు, నానా విధములైన కష్టములు, వీటన్నిటినీ క్రైస్తవ మార్గంలో ఉన్నాయి. ఐదవ మార్గాలు లేవు, ముస్లిం మార్గాలు లేవు, మతం అనే మార్గాల్లో ఇలాంటి అనుభవాలు లేవు. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కడు ఈ లోకానికి వచ్చి ఆయన ఇవన్నీ సహించాడు, ఇవన్నీ వహించుకున్నాడు.
అందువల్లనే ఆయన అన్ని నామం అంటే పరిణామంగా అన్నిటిని పైకి ఇచ్చిపడ్డాడు. ఎన్నో దూషణలు, ఎన్నో అవమానాలు వీటన్నిటి సహించాడు. అంతవరకు సహించాడు. మనం కూడా అంతవరకు సహించేవాడు రక్షింపబడను. ఎందుకంటే ఆ కృప మన ముందు కనుకనే మనం సహిస్తున్నాము. నా రాకకు ముందు జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం, ప్రజల మీద ప్రజలు, దూషణలు ఎన్నో సంభవిస్తాయి. ఇవన్నీ ఇంటూ నువ్వు సహించు, నువ్వు రక్షింపబడతావు. కనుక దేవుడు మనల్ని పలు విధాల రక్షణ అనుకోవాలండి. ఒక్కొక్కటిగా దేవుడు మనం రక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంతవరకు సహించేవాడే రక్షింపబడను. ఈ శ్రమలలో, ఈ శోధనలో, పరీక్షలలో మనం సహించడం అవసరమైనది. దావీదు గ్రంథకర్త తనకు ఎన్నో సంభవాలు సంభవించినప్పటికీ దేవుడు కృప చేత అతను సంతోషంగా వాటిని ఆనందంగా సహిస్తున్నట్లుగా దావీదు కీర్తనలు 31:16 వాక్యం చదువుతున్నాం. దావీదు కీర్తనలు 31:16 వాక్యం చదువుతున్నాం. నీ సేవకుని మీద నీ ముఖ ప్రకాశం కలుగు చేయము, నీ కృప చేత. దేవుని యొక్క రక్షణ మనకు ఎలా కలుగుతుందంటే ఆయన కృప చేతిని నన్ను రక్షింపము. ఎందుకంటే నా కాళ్ళతో నీ వశంలో ఉన్నవి, నా శత్రుల చేతిలో నుండి నన్ను రక్షింపము. మనం ప్రార్థన చేసే సమయంలో మనకి అనేక విధమైన శత్రువులు ఉన్నాయి. పలు విధమైన శత్రువులు మనం పోరాడుతుంటాయి. మనిషికి 7 విధమైన శత్రువులు ఉన్నట్లుగా భక్తులు, పరిశుద్ధులు బోధిస్తున్నారు. దేవుని బిడ్డలకు లోకం ఒక శత్రువు, శరీరం ఒక శత్రువు, అపవాది లేక సాతాను శత్రువు, వ్యాధి ఒక శత్రువు, భయం ఒక శత్రువు, మన ఇంటి వారే నాకు శత్రువు. చివరి శత్రువు మరణమే ఒక శత్రువు. అందులో పౌలు గారు అంటారు, దావీదు రాజు అంటాడు, శత్రు చేతిలో నుండి నన్ను రక్షింపుము, నీ కృప చేత నన్ను రక్షించు. శత్రుడు మనతో ఈ విధమైన శత్రుడు లోకము, శరీరము, అపవాది, వ్యాధి, భయము, ఇంటి వారు, మరణము ప్రతిరోజు మనం శత్రులుగా భయపెడతా ఉంటాం. మరణం ఒక శత్రువు, అది మనం భయపెడతా ఉంటుంది. చివరిగా మనం అనుభవించే చివరి శత్రువు మరణం. ఎక్కడ మరణిస్తావో తెలుసా? మనం రోజు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటాం. మనకు ఒక ఆశ ఉంటుంది. ఏంటంటే నా మరణం ఎట్లుండాలంటే, మన ఆశలు ఎట్లుంటాయంటే, రాత్రి మంచి పప్పు నెయ్యి తిని గాలి తిని, ఇక్కడ గాలి తింటాం, ఇక్కడ గాలి ఉంటాయి కోస్తాయిలో గాలి అనేది బాగా ఇంట్రెస్ట్ తింటారు. గాలి తిని వెళ్ళి దాన్ని పడుకోవాలా, పొద్దున్న నిద్రలేయాలా. అందరూ డ్యూటీకి పోకుండానే, స్కూల్ పోకుండానే, కాలేజీకి వెళ్తాను అందరూ ఉండగానే నాకేదో కొంచెం బాగున్నట్టుకుందిరా, కాఫీరా, కాఫీ తాగుతూ ఉండాలా. అందరూ చూస్తుండగానే ఒక రథం వచ్చి నిలబడినట్టు పక్కకు వెహికల్ వచ్చింది. వీళ్ళు చూస్తే కనపడదు వెహికల్, వీళ్ళు కనపడుతుంది సత్యవారు. పక్కన దేవతలు పిలుస్తా ఉన్నాను, వెళ్ళిపోతున్నాను, బాయ్ బాయ్ అట్లే చనిపోవాలని ఆశపడతారు చాలామంది. ఇలాంటి మరణం చాలా మంది కోరుకుంటారు. హ్యాపీగా అందరూ ఉండగానే నా బంధువులు, నా మనవలు, మనవరాలు, నా కుమారులు, కుమార్తెలు విదేశాల్లో ఆటలు గడవచ్చు ఉండాలా, అందరూ అనుకూలంగా ఉండాలా. అది విశేషంగా సాటర్డే అయితే ఆ రోజు కాబట్టి ఆదివారం అనుభవస్థాపన చేస్తారు, చాలా బాగుంటుంది అని కోరికలు ఉంటాయి. కాళ్ళు పెరుక్కుంటూ, నోటి పక్కకు పోయి, కన్నీళ్ళు పోయి, ఎట్లా కన్నీళ్ళు పోయి, కాళ్ళు పెరుక్కుంటూ, పీల్చుకుంటూ, 2.5 సంవత్సరాల పడకలు పెట్టి, వెనక పురుగులు పెట్టి, బెడ్ సోర్స్ ఇచ్చి, ఈ బెడ్ కూడా లేకుండా వాటర్ పెట్టింది పెట్టి, దగ్గుతూ తుమ్ముతూ ఇట్లా సాగుతూ ఉంటుందంటారు. ఆ మరణం ఎట్లుంటుందంటే, ఎట్లు మరణిస్తానో, చుట్టూ పట్టుకుని పెరుక్కుంటానేమో, లేకపోతే తప్పు రాకుంటానేమో, లేకపోతే ఏం పొళ్ళు పెరుక్కుంటానేమో, విచిత్రమైన మరణాలు మరణిస్తుంటారు. చూశారు, కలగారు చూశారు. చనిపోయే సమయంలో విచిత్రంగా చనిపోయి ఉన్నారు, చాలా తేలిగ్గా చనిపోయి ఉన్నారు.
మరణం అంటే ఒక పెద్ద భయం. అపోస్తలుడు పౌలు గారు అంటారు, జీవితకాలం మరణ భయం గల వారిని నశింపజేయుటకు ఆయన రక్త మాంసంలో పాలివాడాయను. మనుషుడు మరణం అంటే మహాభయం. నేను కనిగిరిలో సేవ చేస్తున్నాను. ఒకరోజు సువార్త చెప్తున్నాను వీధిలో. వంగపాడులో ఒక కథ చెప్తా ఉన్నాను. మనుషుల జీవితంలో మరణ భయం విషయాన్ని చెప్పుకుంటూ ఒక వ్యక్తి దాదాపు నాకంటే ట్రిపుల్ సైజ్, అంటే 140-150 kgs ఉన్నాడు మనిషి. చాలా ఈ మెడ ఈ లోపల తెగొట్టుంటుంది. మెడే కనపడదు. కొంతమందికి జిడ్డుగా కనపడుకోవచ్చు, మెడే ఉండదు. మెడ పొడుగుంటుంది. కొంతమందికి లోపల ఇరికించినట్టు కుంభకోణం బొమ్మలా ఉంటుంది. అంత లావున్న మనిషి తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉదయాన్నే వాకింగ్ ఇడ్లీ తింటాడు, కొంచెం మిల్క్ తాగుతాడు. ఒళ్ళు తగ్గడానికి డాక్టర్లు సంప్రదించి అనేక వైద్యశాలను సంప్రదించి 4 మందులు అలోపతి ఆపత్తి ఈపతి జగపతి ఆపత్తితో ఎన్నో పద్ధతులు వెళ్ళాడు. తగ్గ మనిషి ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఒక వ్యక్తి వచ్చాడు. సార్, ఒళ్ళు తగ్గే మర్మం నా దగ్గర ఉంది, మీరేమనకపోతే నేను అక్కడ మందు ఇస్తాను. నా మీరు కోరే పని అయితే ఖచ్చితంగా చెప్పయ్యా అన్నాడు. ఈరోజు 8 తారీఖు సార్ అన్నాడు. 1 అన్నాడు. 31వ తారీఖు సాయంత్రం 7 గంటలకు చచ్చిపోతామని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ వంగపాట్లో పేరు పెట్టే పిచ్చయ్యాలని చచ్చిపోతామని. ఆడి పేరు పిచ్చయ్యాడు, నాది వాడి పేరు కూడా పిచ్చయ్యాడు. దేవుని స్తోత్రం. ఈ 1వ తారీఖు నుండి వాడు పట్టుకున్న భయం ఎక్కడంటే చచ్చిపోతాను. వారం 10, 20 రోజులు, 5 రోజులు, 28 రోజులు. 28వ తారీఖు పడకలు పడుకున్నాడు. ఈ మాట రావట్లేదు, మన పలుకు రావట్లేదు, ఏడు పెడుతున్నాడు. అప్పుడు దాకా వదిన బాబాయ్ పిన్ని అంటున్నాడు. ఇప్పుడు పలుకు పోయినాయి. అందరూ చూస్తున్నారు, వీధి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చూసిపోతున్నారు. ఇప్పుడు అయ్యగారు ఒకరోజే 29 అయిపోయింది, 30 వచ్చింది. లాస్ట్ ఫైనల్ డే. అందరూ మనసు చుట్టూ చూస్తూ ఉన్నారు. అందరికీ వీళ్ళు పలుకుతూ పోతున్నాను, వెళ్ళిపోతాను, చచ్చిపోతాను. రాణి వచ్చింది. సాయంత్రం 6:30 అయిపోయింది. నేను 30 నిమిషాలు ఊరు తెగ పరిగెత్తుకుని వస్తున్నారు. ఏం చెప్తాను చూద్దాం, ఎలా చచ్చిపోతాడు, ఎలా జ్ఞానం వెళ్ళిపోతుంది, కళ్ళు ఎట్లా దాటిపోతాయా, గాలి గడిచిపోతాడా, అందరూ చూస్తున్నారు. ఇప్పుడు 10 నిమిషాలు, 7వ తారీఖు 10 నిమిషాలు ఉంది, 8 నిమిషాలు ఉంది, 7 నిమిషాలు, 4 నిమిషాలు ఉంది. పోతా ఉంటున్నాడు అనుకున్నాడు. ఖచ్చితంగా 7 జ్ఞానం పోలేదు. 7:01 జ్ఞానం పోదు. వీళ్ళు దూతలు పోతాననేది పోలేదు. గంట 2 గంటలు రాత్రి గడిచిపోయింది, బాగా పోలేదు. ఈలోపు పొద్దున్న 9 గంటలకి ఆ మందులుడు వచ్చాడు. ఆ మందులుడు, ఏదా నేను జ్ఞానం పోతుందని చెప్పి ఏం పోలేదంటే, నేను నీకు చెప్పినప్పుడు ఎన్ని కేజీలు ఉన్నావు అని అడిగాడు. 140 కేజీలు ఉన్నావు. ఇప్పుడు ఎన్ని కేజీలు ఉన్నావు అన్నాడు. 53 కేజీలు ఉన్నావు అన్నాడు. చూడండి, నా ముందు ఎంత బలిగించింది చూడండి. నేను చెప్పిన మాట వల్ల నీ ఒళ్ళు తగ్గిపోయింది. మనుషులకి భయం అనేది ఒక శత్రువు. ఈ శత్రువు అనేవాడు మనతో ప్రతిరోజు పోరాడుతుంటాడు. ఊళ్ళో తల్లి ఆర్కేనగర్లో బెదవా, మా అమ్మ నేను బండి తీస్తే బయటికి ఆమె నోట్లో వచ్చే మాట ఎలాంటి, రే కారు వద్దేమో జాగ్రత్తగా, వ్యాన్ వద్దేమో జాగ్రత్తగా, లారీ విడమంతులు పోతున్నారు, ఈ ఆటో వాళ్ళకి నిలవలు పరిగెత్తుతూ కొట్టుకుంటూ జాగ్రత్తగా. ఈ పాట పాడుతుంది బ్రదర్ గారు. ఏం మాట పాడుతుంటే, అవును బెదరా, ఎట్లో ఏదో జరిగిపోతున్నాయి. కొంతమందికి బయటికి వెళ్ళాలంటే భయం. అమ్మోళ్ళు పోయి జాగ్రత్త పోయిందని అంటారు. కుటుంబంలో పిల్లలకి శుభవచనం చెప్పాలి. దేవుని స్తోత్రం. దినాల్లో శుభవచనం చెప్పకుండా భయాలు పడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు కృప చేత శత్రువుల నుండి మనం రక్షిస్తాడు. అది దేవుని కృప. హల్లెలూయా. ఆమె భక్తులు ఎంత చక్కగా
తెలియజేస్తున్నాడు. చూడండి, నా యొక్క శత్రువు నుండి నన్ను ఆయన విడిపించును, నన్ను తప్పించును, ఆయన కృప చేత నన్ను తప్పించును. ఇలాంటి శత్రువులతో మనం దేవుడు ఆయన కృప చేత మనం రక్షిస్తున్నాడు. దేవుడి యొక్క కృప మనలను రక్షించింది. బ్యాప్టిజంలో మనం ఆయన కృప పొందుకుంటున్నాం. చాలా మందికి భయం ఏంటంటే, నేను బ్యాప్టిజం పొందితే నేను ఎక్కడ పడిపోతానని. నేను చెప్పే సత్యం కింద ఒక వ్యక్తి 40 సంవత్సరాలకు పేరు పెట్టి విశ్వాసిగా స్తోత్రం చెప్పబడుతున్నాడు, ఏదో బ్యాప్టిజం పొందాలని అని ఇంకా ఉన్నాడు ఆయన కింద. ఆయన బ్యాప్టిజం పొందిన రోజు నేను ఊరికి ఉత్సాహం చేయబోతున్నాను, ఆయన పండుగ చేయబోతున్నాను. దేవుని స్తోత్రం. ఆయన పండుగ చేసే అవసరం లేదు, నేనేమనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకయ్యా బ్యాప్టిజం పొందలేదు అడిగితే నేను చెప్తాను, దుర్మార్గం కాదు, పాపి కాదు, ఎక్కడ పడతానో అని భయం. నిన్ను పడకుండా నిలబెట్టే కృప ఉంది, ఆ కృపని కాపాడదు. మనం పడిపోకుండా కాపాడడానికి కృప ఆవరిస్తుంది. మళ్ళీ లేవనెత్తి ఆయన మీద కూర్చుని పెడుతున్నాడు. కృప మీద పెద్ద ప్రొటెక్షన్ మనకు ఉంది. పడిపోతాను మనకు నిన్ను నిలబెట్టగల దేవుడు ఉన్నాడే, నేను కాపాడగల దేవుడు ఉన్నాడే. ఆ కృప నేను పడిపోలేడు. బ్యాప్టిజం పొందాలంటే చాలా మంది భయం. మనం సేవకు రాలంటే ఉంటానో నేను నీకెందుకు అనుమానం. సేవ స్టార్టింగ్లోనే సేవ ఉంటానో లేదు ఎందుకు అన్నారు. దేవుడు నిలబెడతాడు, సేవ చేయిస్తాడని చెప్పుకోవాలి. నీ బ్యాప్టిజం పొంది మందులు వాడితే రూపాయలు ఇవ్వంటే దేహ విమోచన ఎంత పడదంటున్నారు. అందులో బ్యాప్టిజం పొందట్లేదు, పొందితే నేను దైవ స్వస్థత ఉండాలి కదా, అందువల్ల దైవ స్వస్థత ఉండలేనేమో అని బ్యాప్టిజం పొందట్లేదు. నీ బ్యాప్టిజం పొందితే లంచాలు తీసుకోలేము. లంచాలు తీసుకుంటే కదా నా కొడుకు నా కూతురికి పెళ్లి చేయడం, మెడిసిన్ ఇప్పించగలను, ఫ్రీ సీట్ కొనకపోయినా, లేకపోతే డబ్బులు పెట్టుకోండి పేమెంట్ సీట్ కొట్టగలను. నీ బ్యాప్టిజం ఉంటే లంచాలు తీసుకోవాలని నాకు సంతకాలు పెట్టలేదు కదా, అందువల్ల బ్యాప్టిజం పొందట్లేదు. కోర్టు సమస్యలు ఉన్నాయండి, కోర్టులు ఎక్కువ వేశారు, అందువల్ల బ్యాప్టిజం పొందట్లేదు. బ్యాప్టిజం పొందిన వెంటనే నేను దేవుడి పైన కూర్చొని పెడతాడు. నువ్వు రక్షింపబడిన దేవుడి కృప, దేవుడి స్తోత్రం. 2 విషయాన్ని నేను ముందుకు వస్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. 2 కొరింథీయులు 12:9 వాక్యం చదువుకుందాం. అందుకు నీ కృప కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నప్పుడు, అపోస్తలుడు పౌలు గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం. పౌలు గారికి జబ్బు ఉందంట. బహుశా ఒకవేళ తన శరీరంలో ఏదో ఒక మూలలో సాతాను ముళ్ళుగా రోగం ఉంది. ఎందుకు ఆ విధమైన ముళ్ళు పెట్టాడని తాను చెప్పుచున్నాడు. నేను అధికంగా అతిశయించుకున్న నిమిత్తం నాకు కలిగిన ప్రత్యక్షతలు, నాకు కలిగిన ప్రసంగాలు, నా సువార్త సేవలు, నేను చేసిన పలు విధమైన అద్భుత సూచక్రియలన్నిటినీ అతిశయించుకోవడానికి నా శరీరంలో సాతాను ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు నిమిత్తం 3 times 3 పర్యాయాలు ప్రార్థన చేశాడంట. ఈ జబ్బు నా నుండి పోనీయ్యా, నాకున్న రోగాన్ని పోనీయ్యా, నాకున్న రోగాన్ని పోనీయ్యా అంటే దేవుడు అంటాడు, నీ రోగాన్ని తీసేను, నీ బలహీనతలో నా బలం పరిపూర్ణంగా ఉంది, నా కృప నీకు చాలు, నా శక్తికి అపరిమితంగా ఉన్నది. దేవుడి కృప అనుక్షణం మన యొక్క రోగాలలో సహిస్తుంది. దేవుడి కృపలో ఉన్న శ్రేష్టత, దేవుడి కృపలో ఉన్న గొప్పతనం, దేవుడి కృపలో ఉన్న ఆరోగ్యం ఏంటంటే, ఆయా సందర్భంలో ఆ రోగాలకి సహించి కృప ఉందన్నమాట. అది ఒక శక్తి అన్నమాట.
నీ బలహీనతలో నా బలం పరిపూర్ణం ఉన్నది, నా కృప నీకు చాలు. ఇది నాలు అనేక క్రైస్తవ దేవుని బిడ్డ దైవ సేవకులు అనేక రోగాలు వచ్చినప్పటికీ మందు మాత్ర మీద లేక ఆసుపత్రి మీద ఇంజక్షన్ మీద ఆధారపడకుండా కృపా కృపా కృప అంటూ ఆ కృప మీద ఆధారపడి వారి దేహంలో ఉన్న వ్యాధిని సహిస్తున్నారు. అవి పోవటం లేదు, ఎందుకంటే ముళ్ళుగా దేవుడు పెట్టాడనమాట. ఇది నాడు దైవ సేవకులు గత వారంలో గురువారం నాడు మాస్టర్ జై కుమార్ సెంటర్ పాస్టర్ ఆయన చనిపోయాడు. ప్రతిరోజు పరిశుద్ధులు ఏదో మూడు సిస్టర్ బ్రదర్లు భాషలో నిద్రిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో కోట్లు డబ్బు లేదా, ఆసుపత్రులు అంటే తెలియకుండా లేదా, వాళ్ళ అకౌంట్లో ఏ సిస్టర్ బ్రదర్కైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించే కార్పొరేట్ హాస్పిటల్లో, ఎయిమ్స్ హాస్పిటల్ ఢిల్లీలో పెద్ద పెద్ద హాస్పిటల్ అక్కడ చూపించుకోవడం మన దగ్గర డబ్బు ఉంది. కానీ దైవిక స్వస్థత ఆధారపడి ఆ కృప మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతిరోజు 4 గంటలకి డాక్టర్ వచ్చి 2 మాత్రలు 2 ఇంజక్షన్ వేసిపోతా ఉన్నాడు. అందువల్లే నేను బతుకున్నా. నేను ఈరోజు వరకు నా కాళ్ళ మీద స్విచ్ చేసుకుంటున్నా, పొడవలు తీసి నరికినా నేను నిద్రపోతా ఉన్నాను. నాకు సురుకోలేదు, రాయబడినా కానీ ముళ్ళు వచ్చినా కానీ రక్తం కానీ నాకు తెలియదు. చేతులు సురుకులే, కాళ్ళు సురుకులే, అవయవులు నా ఇప్పుడు కానీ ఓ డాక్టర్ దగ్గరికి నాకు చికిత్స చేయమని ఎంఆర్ స్కాన్ చేస్తే శాంతాన సరిత లిస్ట్ రాస్తాడు. నీకు కిడ్నీ మోహం అయింది, కాళ్ళు వాచిపోతున్నాయి, నీకు బ్లడ్ షుగర్ ఎక్కువైపోయింది, 468 ఉన్నాయి, నీ కళ్ళు కనపట్లేదు, వాళ్ళు ఊడిపోతున్నాయి, అవయవులన్నీ చెడిపోతా ఉన్నాయి, నువ్వు చచ్చిపోతావని చెప్పాడు అనుకో, అన్ని చెప్తాడు. అన్ని చరిత్రలు ఉన్నాయి. నాకు మరణమా కామంటున్నా. నేను రాత్రి నిద్రపోతుంటే ఒక మాట చెప్తాను దేవుడు, నా మటుకైతే బ్రతుకు క్రీస్తు, చావైతే నాకు లాభం. ఈ ప్రసంగం నాకు తెలియజేస్తున్నాడు. రెండింటి మధ్యని ఇరికింపబడుతున్నాను అంటున్నాడు పౌలు అపోస్తలుడు. నేను దేవుడి దగ్గర ఉండాలనుకుంటున్నాను, ఉన్నట్టు మీరు మేలు కోసమే. నేను రెండింటి మధ్య ఇరికింపబడుతున్నాను. ఉండాలి, ఉన్న దేవుని కోసమే, బతికిన దేవుని కోసమే, వెళ్ళిన దేవుని ఆయన కోసమే. క్రీస్తు నా శరీరం అంతా కనపరచబడాలా, నేనుగా కనపరచబడేది, నా శరీరం అందు దేవుడు కనపరచబడాలా అన్న విషయాన్ని పౌలు అపోస్తలుడు తెలియజేస్తున్నాడు. కనుక మన శరీరంలో ఇన్ని రోగాలు ఉన్నా సరే దేవుడు కనపరచాలన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వాక్యం చదువుకుందాం. మిగిలిన అపేక్షించు నిరీక్షించిన ప్రకారము యేసుక్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా కలుగవలెను. నా మటుకైతే క్రీస్తే, చావైతే లాభం. కింద వాక్యం ఏమంటున్నాడు? శరీరము జీవించింది నాకున్న పనికి నేను రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. అంటాడు, యేసుక్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా ఉన్నది. ఏంటి ఆత్మ? పేతురు అపోస్తలుడు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు ఆయుధంగా ధరించుకునండి. క్రీస్తు శరీరం శ్రమపడినాడు కనుక అట్టి మనసు మీరు ఆయుధంగా ధరించుకునండి. పౌలు అపోస్తలునికి క్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా ఉంది. ఆ ప్రకటన కలిగినది. క్రీస్తు యొక్క ఆత్మ ఏంటంటే శ్రమపడే ఆత్మ, కష్టపడే ఆత్మ, హింసింపబడే ఆత్మ, వేదనపడే ఆత్మ. ఇవన్నీ సహిస్తున్నా నేను. ఎందుకోసమంటే ప్రతిదే క్రీస్తు కోసం. నేను బతుకున్నా దేవుని కోసమే, చనిపోయిన దేవుని కోసం. పైవాక్యం చూడండి, అక్కడ ఏమంటాడంటే, నేను క్రీస్తు కోసం ఈ శరీరంలో దేవుడు ఘనపరచబడాలా, దేవుడు మహిమపరచబడాలా. వాక్యాలు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలెను నా బ్రతుకు మూలమునైనను నా
జబ్బుతో మళ్ళీ నువ్వు ఫిలదెల్ఫియాలో సువార్త చెప్పాలా? తెస్సలోనికీలో సువార్త చెప్పాలా? సృష్టించుకోయా, బాగలేదు. నా చావు అయినా సరే, ఎంత శ్రమ అయినా సరే వెళ్ళాల్సింది. ఫ్లైట్లు వెళ్తున్నారు ఆ రోజుల్లో. ఏసీ కారు లేవు, ట్రైన్ లేవు, బస్సులు లేవు, ఫ్లైట్ లేవు. వీళ్ళందరూ నడవే పని. ఎవరైనా సాయం చేస్తే గాడి తెస్తారు, లేదా గుర్రం అంటారు. నడిచి శరీరంలో వెళ్తా ఉన్నాడు. ఎలాగైనా సువార్త పని చేసి నా శరీరంలో దేవుడు కనపరచబడాలా. ఇట్లాంటి స్థితిలో ఉన్నా సరే నేను చావైనా నాకు లాభం. బతుకున్న దేవుడి కోసమే, చనిపోయిన దేవుడి కోసం. శరీరంలో దేవుడు కృప సమృద్ధిగా పౌలుల కోసం ఉందని మనం తెలియజేస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, దేవుడి కృప రోగాలు సగిస్తుంది. పెద్ద మెడిసిన్. అది ఎప్పుడు పొందుకోగలరు? పొద్దున లేదు, ఉదయాన్నే లేచి అనుదినం ఆయన కృప పొందుకు నూతనం. ప్రతి ఉదయం ఆయన కృప నూతనం ఉంది. మా దినులకి మేము ఉత్సవించి సంతోషించిన నిమిత్తం ఉదయం నేను కృపతో తృప్తిపరచు అంటున్నాడు. వేకునే లేచదును రాజు నీ బలాన్ని బట్టి సంతోషపడుతున్నాడని కర్త 63 కీర్తనలు చదువుకుంటున్నా. ప్రతిరోజు దేవుడి కృపను పొందుకొని మన రోగాలను సహించాలి. 24 గంటలు నా శరీరంలో వేదనలు, నొప్పులు, చిమ్మిళ్ళు, మంటలు, సురుకులు, ఒకరోజు ఒక నిమిషం పడగాలి. అన్నీ మర్చిపోతున్నారు. అన్నిటి సహిస్తున్నది నేను కాదు, ఆ కృప సహిస్తున్నాను. ఆ పరిపూర్ణమైన శక్తి నా శరీరంలో ఉందని ఆ రోజు పౌలు గారు చెప్పినట్టు ధైర్యంగా చెప్తున్నాను. అవి అన్నింటిలో ప్రాబ్లం ఉన్నా సరే దేవుని కృప. నేను ఒక ఫోన్ చేసి వచ్చాడు, వేసి వాటి కూడా వేసి, అయ్యా నన్ను మెడిసిన్ వేసుకోకూడదయ్యా, 2 మాటలు వేసుకోకూడదయ్యా. ముందు 4 సంవత్సరాల క్రితం చూసినప్పుడు కొంచెం బాగున్నా, ఇప్పుడైతే వీక్ అయిపోయినా కొంచెం మాటలు వేసుకోకూడదా? మాటలు వేసుకుంటున్నాను. ఎందుకు వేసుకున్నాను? ఉదయాన్నే మార్నింగ్ మన్నా చదువుతా, ఉదయాన్నే బైబిల్ చదువుతా. మనకు ఆరోగ్యం. దేవుని బిడ్డ, క్రీస్తు యొక్క కృప నీ శరీరంలో ప్రవేశించిన నిమిత్తం ఆ శక్తిని ఒక్కొక్క రోజు ఆరోగ్యంగా మారుస్తుంది, సహిస్తుంది. నిద్రలేసి మొదలుకొని కొంతమందికి ఒక పెద్ద బాక్స్ ఉంది. బాక్స్ నిండా మాత్రలే, బాక్స్ నిండా ఇంజక్షన్లే. తగ్గితే ఒక మాత్ర, జలుబు వస్తే ఒక మాత్ర, తలనొప్పి వస్తే ఒక మాత్ర, కీళ్ళు నొప్పి వస్తే ఒక మాత్ర, రకరకాల మాత్రలు తింటానే ఉన్నారు. అది పెద్ద విషయంగా మారిపోతుంది. ఆయన బతుకుతున్నారా? వాళ్ళు చనిపోతున్నారు. కనుక దేవుని కృపను పొందుకో, నీ జీవితంలో గొప్ప శక్తి కలుగుతుంది. పౌలు కోసం అంటాడు, నన్ను బలపరచు దేవుడిని నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 చదువుకుందాం. ఫిలిప్పీయులు 4:13 చదువుకుందాం. నేను దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఎప్పుడు? ప్రతిరోజు దేవుని ఆలయంలో ప్రార్థనలు కూర్చున్నప్పుడల్లా, ప్రార్థన ఉన్నప్పుడే బలపరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు 40 రాత్రులు పగళ్ళు అరణ్యంలో ప్రార్థన చేస్తుండగా దేవదూతల చేత బలపరిచాడు. దేవుడు చెప్పిన ప్రకారం కెదూరు వాగు దగ్గర ఏలియా ఉండగా కాకులకు ఆజ్ఞాపించి ఆహారం పెట్టాడు. ఆ భోజన బలం చేత నాన్ స్టాప్ 40 days ప్రయాణం చేశాడు. ఈ దినాల్లో దేవుని పెట్టలేని మనము ప్రతిరోజు దేవుడు బలం పొందుకోవాలి. పరిశుద్ధాత్మలో నింపబడుతున్నారు. 4 గంటల ప్రార్థన నింపబడి 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 పెద్ద మెడిసిన్ మాకు, పెద్ద శక్తి మాకు. ఎందుకంటే యెహోవా యందు ఆనందించడం వలన ఏం పొందుదురు? బలం పొందుదురు అని నెహెమ్యా ఆ రోజుల్లో ప్రజలు లేవీయులు, యాజకులు చెప్తున్నాడు. ఒక పక్క ఏడుస్తున్నారు, ఒక బాధపడుతున్నారు. లేదు, ఇది తినండి, ఇది తినండి, ఆనందించండి, బలం పొందుతురు. పరిశుద్ధాత్మతో నింపక బలం వస్తుంది మనకి. పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణకర్తకు నిరీక్షణ నింపబడండి. దుఃఖ విస్తారంగా మీకు నిరీక్షణ నిమిత్తం ఆయన ఆత్మ చేత బలపరచబడండి. పెంతెకోస్తు శక్తి, పెంతెకోస్తు విశ్వాసులారా,
నీకున్న బలమంతా దేవుని ఆలయమే, నీకున్న బలమంతా దేవుని సన్నిధే. ఇంట్లో కూర్చోలేని దేవుని సన్నిధి వస్తుంది. ఎక్కడ కూర్చున్న ప్రార్థన చేయి. ప్రార్థనలో బలము, ప్రార్థన చేసేవాడికి ఆత్మ బలము, ప్రార్థించే వారికి విశ్వాస బలము, ప్రార్థించే వారికి కృపా బలము, ప్రార్థించే వారికి వీక్షణ బలము, ప్రార్థించే వారికి ఆత్మ బలము, మనోబలము అన్ని కలుగుతాయి. ప్రార్థన స్థలమే ఎక్కడ లేదు. వాళ్ళు టూ వీలర్ కూడా ప్రార్థన చేసుకోవచ్చు, కారులో కూడా ప్రార్థన చేయవచ్చు, బస్సులో కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఈ ప్రార్థన బలము ఈ జీవితంలో ఏ కార్యం సాధించగలరు. అందువల్లే ప్రభు అంటాడు, శౌర్యుడు తన శౌర్యుని బట్టి అతిశయించక, జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశించక, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యవంత అతిశించగా, భూమి మీద కృప చూపుతున్న యెహోవాను నేనే పరిశీలన తెలుసుకొని ఆనందించు. అతి ఆనందం నేను కూడా ఆనందిస్తున్నాను. యెర్మీయా 17:9 ఈ మాట చెప్తున్నాడు. 29:17 యెర్మీయా 9:17 దేవుడు ఎక్కడ ఆనందిస్తున్నాడంటే, దేవుని కృప వల్లే నేను బాగున్నానని అతిశయపడు. దేవుడు నీతో కలిసి అతిశిస్తాడంట. దేవుని కృప వల్ల నేను బాగున్నానని ఆ కృపను బట్టి అతిశయించు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క బలం మనం పొందుకోవాలి. అందువల్ల దావీదు గ్రంథకర్త అంటాడు, యెహోవా నా బలమా అంటాడు, నీ బలం చేతి నేను ఒక ప్రాకారం దాడుతాను అంటున్నాడు. దావీదు కీర్తనలు 18:32 ఈ మాట రాయబడి ఉంటుంది. దావీదు కీర్తనలు 18:32 చదువుకుందాం. నాకు బలము ధరింపజేయబడి ఆయనే. చూడండి, దేవుడు నాకు బలం ధరింపజేస్తాడు. దావీదు రాజు ప్రతిరోజు యెహోవా నా బలమా అని చెప్పుకుంటున్నాడు. దేవుని కృపా బలం, దేవుని కృపలో శక్తి మనల్ని కడవరకు కాపాడుతుంది. అందువల్ల యెషయా ప్రవక్త దేవుడు అంటాడు, సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి ఇచ్చేవాడు, సొమ్మసిల్లి వారికి బలం ఇచ్చేవాడు, బలహీనులు బలించేవాడు. దేవుడు యెషయా 40:39 మాట్లాడు, సొమ్మసిల్లి వారికి బలం ఇచ్చేవాడు, బలం కలుగుచేవాడు, ఆయనే మనలను బలమించి బలపరిచేవాడు అంటున్నాడు. చదువుకున్న వాక్య భాగము. దేవుని యొక్క కృపా బలము ఇచ్చే ఒక సమస్యని వారికి బలం ఇచ్చేవాడు. ఎవరు తప్పుగా తొట్టెళ్తారు, బలం లేని వారు తొట్టెళ్తారు, శక్తి లేని వారు తొట్టెళ్తారు. యెహోవా ఎదురు చూసి, యెహోవా కొరకు ఎదురు చూసి నూతన బలం పొందేవారు సమస్యలు నడుస్తారు. అలాగే పరిగెత్తనే ఉంటారు. సమస్యలు ఎప్పుడు దేవుని బిడ్డ వాస్తవంగా అనుదినము నీ జీవితంలో బలం ఉంటుంది. ప్రార్థన చేసే సమయం అంత తక్కువ ఉన్నా సరే మోకాళ్ళు అది ఒకసారి బలపరచు. నెహెమ్యా సరే, సంసోను చిన్న జస్ట్ ప్రేయర్ చేశారు, చిన్న ప్రేయర్. సంసోను ఒక న్యాయాధిపతి 2 చేతులు పెద్ద దిమ్మలకు కట్టేశారు, కళ్ళు పిరికేశారు, జుట్టు కత్తిరించాడు, బలహీనుడైపోయాడు. చిన్న ప్రార్థన, ప్రభువా ఇది ఒక్కసారి నన్ను బలపరచని ఏం చేశాడు? తల చూడండి, వంగగానే ఎంత ఎన్నడుగులో చేశారో ఆ బలమైన దిమ్మలు, ఆ స్తంభాలు ఒక్క పర్యంగా అంటే వంగగానే పెద్ద హాల్ అంటే కుంగింది. జీవితకాలం అంతా 10,000 జరిగితే ఒకే రోజు 20,000 అని చెప్పేశారు.
చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదొకసారి నాకు బలపరచు. చిన్న ప్రార్థన, ప్రభువా రక్షించమని. పేతురు అపోస్తలుడు నీళ్ళలో మునిగే సమయంలో అడిగాడు, చిన్న ప్రార్థన. అల్ప విశ్వాస దైవం. దొంగ చిన్న ప్రార్థన చేశాడు, నజరేయుడైన యేసు నీ రాజ్యం జ్ఞాపకం చేశాడు. గుడ్డి భిక్షుడైన బర్తిమయి దావీదు కుమారుడా కరుణించు. చిన్న ప్రేమ, చిన్న ప్రార్థన గొప్ప అద్భుతం జరుగుతుంది. ఈ ప్రార్థన చిన్న తెలిసి ఈసారి నన్ను బలపరచుకోవాలి. మంచి చేయలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, పనిచేసుకోలేకపోతున్నాను, అవమానం ఉంది, నన్ను బలపరుచుకున్నాడు. దేవుని బలము ఆయుష్కాలం పెంచుతుంది. దేవుని బలము శుభకార్యం జరిగిస్తుంది. దేవుని బలము బలవంతుల కంటే బలహీనులు వాళ్ళు బలపరుస్తుంది. ఇంక నువ్వు దేవుని కృపలో వచ్చి ఆశీర్వాదాల గురించి మనం చదువుకోబోతున్నాము. దేవుని కృప మనకు ఆనందం కలిగిస్తుంది అన్నమాట, లేక సంతోషాన్ని కలిగిస్తుంది. దావీదు కీర్తనలు 31:7 వాక్యం చదువుకుందాం. దావీదు కీర్తనలు 31:7 చదువుకుందాం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను కనిపెట్టినావు, కావున నీ కృపను బట్టి ఆనందభరితుడనై సంతోషి. దేవుని కృపను బట్టి ఆనందముతోను సంతోషం ఉండాలంట, ఉంటాడంట. ఓ మనుషుడికి సంతోషం 1 కోటి రూపాయలు సంతోషం ఉంటుందా? అత్యంత బంగారం అవ్వాలి అని ఒకడు ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఏమి లేదు, కష్టాలు ఉన్నాయి, నేను పట్టుకుందల్లా ప్రభు బంగారం అవ్వాలి ప్రార్థన చేసుకున్నాడు. బంగారం సంతోషం వస్తుంది. పోయి ఒక ఇటుక పట్టుకున్నాడు, ఒక ఇటుకంతా బంగారం, వాడు ఆనందం అంతంతా కాదు. శాఖ పట్టుకున్నాడు, శాఖలో బియ్యమంతా బంగారం అయిపోయింది. కొడుకు వచ్చాడట, కొడుకును పట్టుకుంటే వాడు బంగారం అయ్యాడు. అలసిపోయి నీళ్ళు తాగమంటే నీళ్ళు కూడా బంగారం. చూడండి, బంగారంతో ఏది సాధించగలరు? దావీదు భక్తుడు అంటాడు, నీ కృపను బట్టి ఆనందంగా ఉంటున్నాను, నీ కృపను బట్టి నేను ఆనంద సంతోషం ఉన్నాను. చదివే చివరి వాక్యం 2 ముక్కలు చదవండి. దేవుని బిడ్డ, ఎవరైనా నీకు ఫోన్ చేశారనుకోండి, నువ్వు చాలా కృంగిన శ్రమలో ఉన్నప్పటికీ నీకు ఫోన్ చేసి ఏం చెప్పాలంటే, దేవుని కృపను బట్టి ఆనందం ఉన్నాను, దేవుడు కృపను బట్టి సంతోషం ఉన్నాను. ఉంటాయి నీకు శ్రమలు, ఉంటాయి నీకు హింసలు, ఉంటాయి కష్టాలు. ఆయన ఎదుటి వాడిని చెప్పే విషయం ఎట్లా? చాలా మంది బ్రదర్ ఎట్లా కృపను బట్టి ఉన్నాను, బాధ ఎలా ఉన్నా బ్రదర్, నేను కృపను బట్టి ఉన్నాను, కృప వల్ల ఉన్నాను. అందువల్ల భక్తులు పౌలు అంటాడు, నేనేమైనానో కృప వల్లే ఉన్నాను. నేను బ్రతికే దేవుని కృప, జీవించే దేవుని కృప, కృపలేదే బతకలేను. వాడు అడిగాడు, ఏంటంటే కృపలేని బతకలేనయ్యా అన్నాడు. అవునురా, నేను కూడా అదే అన్నాడు. పక్కన చెప్పాడు, దైవ కృప కాదు మినిస్టర్ కృప అన్నాడు. ఇట్టాడు కూడా ఉన్నాడు అనుకున్నాను. మనం బతికేది దేవుని కృప, సంతోషం ఉండేది దేవుని కృప, మన ఆనందం ఉండేది కూడా దేవుని కృప. ఆ కృపను నీ ముఖం నుండి చూపించాలి. నీ బాధలు, నీ హింసలు, నీ కష్టాలు ఉన్నప్పటికీ నీ హృదయము, నీ తలంపులంతా కూడా ఒకరోజు ఒక కృప నన్ను ఒకరోజు వెచ్చులో తీసుకొస్తుంది, ఒకరోజు ఆ కృప నన్ను భరిస్తుంది, నన్ను పైకి లేవనెత్తుతుందని ఆ కృపను ఎప్పుడు హోప్ చేస్తున్నారు. ఆ కృప మీద ఆధారపడినారు భక్తులు. దావీదు అనేక భక్తులు ఆ కృపను ఎంతగానో పొగిడి సంతోషపడుతున్నారు. దేవుని నీతిమంతులకు యెహోవాను బట్టి వాళ్ళు సంతోషిస్తారు. నీతిమంతులు ఆయన కృపను బట్టి నీతిమంతులు సంతోషిస్తారు. దావీదు కీర్తనలు 64:10 చదువుకుందాం. దావీదు కీర్తన 64:10 చదువుకుందాం. నీతిమంతులు యెహోవాను బట్టి నీతిమంతులు ఆయన సన్నిధిలో సంతోషపడతారు. నీతిమంతులు ఎలా అవుతున్నారని పౌలు అపోస్తలుడు అంటాడు, కృపచేత నీతిమంతులు, దేవుడు కృపచేత నీతిమంతులైన వారు ఆ నీతిమంతులు ఎప్పుడు సంతోషపడతారు. కనుక లోకంలో శ్రమలు కలవు, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకం జయించాను. ఈ కృపను వారు మాత్రం చెప్పగలరు.
యేసుప్రభు కృపా సత్య సంపూర్ణుడు కనుక యేసుప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 16:33 చదువుకోగలరు. యోహాను సువార్త 16. కృప చేత జయించాడు. మనం కూడా లోకంలో మనకి ఎన్నో శ్రమలు వస్తుంటాయి, కానీ మనం ఏం చేయాలంటే ప్రతిరోజు నీ కృపలను జయిస్తాను, నీ కృపలను జయించగలని చెప్పుకుంటున్నాను అన్నమాట. ఆ కృపను ముందు మెన్షన్ చేయాలి. ఆ కృప మనకు అన్ని కార్య విజయోత్సవంగా ప్రతి చోట మనం ఊరేగింపు చేస్తుంది ఆయన కృప. దేవుని స్తోత్రం. ఈ కృప మన యొక్క జీవితంలో ఆదరణ లేక ఓదార్పు కలుగజేస్తుంది. 4వదిగా దేవుని యొక్క కృప మనకు ఆదరణ. 119 కీర్తనలు 76 వాక్యం చదువుకుందాం. 119 కీర్తనలు 76 వాక్యం చదువుకుందాం. నీ సేవకుడికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. దేవుడి కృప మనల్ని ఆదరిస్తుంది. ముందే చెప్పిన కృప అంటే యేసుప్రభే. యేసుప్రభు ఆదరణ. ఆసుపత్రిలో రోగి దగ్గర 10 మంది ఉన్నప్పుడు చాలా బాగుంటాడు, కానీ 10 మంది లేనప్పుడు ఒంటరి ఉన్నప్పుడు అప్పుడు చాలా కుంగిపోతూ ఉంటాడు. అప్పుడు వాడికి ఆదరణ గల మాటలు దేవుడు బోధిస్తుంటాడు. తాను శోధింపబడి శ్రమపడినాడు కనుక శోధింపబడే వారి సహాయకుడు. యేసుప్రభు 12 మంది శిష్యులతో ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు. గెత్సేమనే తోటలో ఒంటరైపోయాడు, గబ్బాతస్సులో ఒంటరైపోయాడు. గెత్సేమనే తోటలో ఒకడైపోయాడు, గబ్బాతస్సులో ఒకడైపోయాడు, గొల్గొతాలో ఒకడైపోయాడు. ఆ ఒంటరితనంలో ఎన్ని కష్టాలు నాకు తెలుసు. అలాగని ఎంతోమంది ఈ లోకంలో ఒంటరిగా అందరూ ఉండి అన్నీ ఉండి జీవితంలో ఒంటరిగా అనుభవించే వాళ్ళు ఉంటున్నారు. అట్టి వారికి దేవుని దగ్గరికి వచ్చి ఆదరణతో పలుకుతుంటాడు. ఆదరణతో దేవుని యొక్క వాక్కుల ఆదరణతో మెల్లిగా పరిశుద్ధాత్మను ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ చెప్పాడు, నేను వెళ్ళితే మీకు ప్రయోజనం, వెళ్ళి నేను ఆదరణకర్త మీదకు రాడు. ఆ ఆదరణకర్త నిత్యుడు తండ్రి, నిత్యుడు సేవకుడు ఉన్నాడు, తల్లిదండ్రులు, పెద్దలు, సంఘశ్వాసులు, ఏ స్నేహితులు నిత్యుడు, నిత్యం ఉండదు. నిత్యం ఉండేది పరిశుద్ధాత్ముడే. ఆయన ఎప్పుడు ఆదరిస్తుంటాడు. సమయం అనుకూలం లేదు, సమయం కొద్దిగా ఉంది. 1 Corinthians 14:2-3 ప్రవచించేవాడు సంఘానికి ఆదరణగా ఉంటుందంట. చదువుకున్న వాక్య భాగము. ఇక్కడ ప్రవచన వరం అనేది దేవుని సంగమా మనకు ఒక ఆదరణ. సంఘములో అందరూ అన్య భాషలు మాట్లాడుతుంటారు, కానీ ప్రవచించేవాడు మనుషులకు ఒక ఆదరణ. మళ్ళా చదవ వాక్య భాగాన్ని. మనుషులతో మాట్లాడితే పరిశుద్ధాత్ముడు ప్రవచన మూలంగా జనులకు సంఘం ఆదరణ కోసం ఆ వారమంతా ఎన్నో కష్టాలు పడి ఆదరణకు వచ్చింటారు. 3 పాటలు పాడుతాం, 10 నిమిషాలు ఆత్మతో నింపంటాం, మౌనం ఉండగానే ఇదిగో నా ప్రియ కుమారుడా కుమార్తె, నేను ఎవరు అర్థం చేసుకున్నప్పటికీ నేను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు హింసింపబడ్డావు, గత వారంలో నా కొరకు దెబ్బలు తిన్నావు, నువ్వు నష్టపోయావు, నేను గురించి ఎరిగినాను, తగిలిపడంతో నేను ఆశ్రయిస్తా రెట్టింపు దీవులతో. ఇలాంటి ప్రవచనం రాని అంటే ఎట్లుంటుంది? ఆ ఇంటికి ఎంత ఆదరణ, ఆ వ్యక్తికి ఎంత ఆదరణ. కొన్ని సందర్భాలు రోషంగా పలికే, అగ్నిలాగా పలికే ఖడ్గాలు కూడా వస్తాయి. తీర్పుకి శిక్ష పడతావు అని మాటలు వస్తాయి. జీవితం మార్చడానికి ప్రవచన వరము దేవుడి మందిరంలో, ఆలయంలో ఆదరణ. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్టు మేము ఆదరిస్తాను. దేవుడి కృప మనల్ని ఆదరిస్తుంది. భక్తుడు దావీదు అంటాడు, దేవుడు మాట చేత చదివిన వాక్య భాగం 119:86 ఏం చెప్తున్నాడు దావీదు? నీ సేవకు నీ ఇచ్చిన మాట చొప్పున నీ కృపను ఆదరించును కాక.
దేవుని ఆలయంలో ఒక ఆదరణను దేవించినమా. దేవుని కృప నేను నశింపజేయదు. దేవుని కృప ప్రతిరోజు ఆదరిస్తుంది. నువ్వు ఎంత పాపివైనా సరే, నువ్వు ఎంత దుర్మార్గుడైనా సరే, లేక జీవితంలో ఏదో ఒక బలహీనత నేను ఉన్నా సరే, కృప నేనేం చేసినట్టే ఆదరిస్తున్నాను. భయపడదు. మళ్ళీ నువ్వు జీవితం చేస్తావు. పడిపోయిన వాళ్ళు ఎంత పడతావు. నువ్వు ఆదాయపడదు. ఆలయం వేడు, శుద్ధీకరించుకో, ప్రార్థించుకో, తీర్మానం చేయి, ఒప్పందం చేయి, ఉడబడిక చేయి అని నిన్ను ప్రతిరోజు ప్రోత్సాహిస్తాను, ఎంకరేజ్మెంట్ చేస్తాను. కృప నీవు ఏం చేస్తావు? అయిపోయాడు మిస్టర్ అయిపోయింది అంతే, పులిస్లో పెట్టేస్తాం, ఖండంగా మాట్లాడతాం. కానీ కృప ఏం చెప్తుందంటే చివరి వరకు ఆ వ్యక్తిని లేపుతున్నాడు, ఆదరిస్తున్నాడు. లేదు, నీకు జీవితం ఉంది, నీకు పరిచయం ఉంది, నీకు ఒక సంఘం ఉంది, నీకు ఒక అనుభవం ఉంది, నా వాగ్దానాలు ఉన్నాయి, నా మాటలు ఉన్నాయి, నా అభిషేకం ఉంది, నా కృప నీకుంది, నా శక్తి నీకుంది, నా వాగ్దానాలు ఉన్నాయి, నా ప్రభావం నీకుంది, నా వెలుగు ఉంది, నా మహిమ ఉంది, నా శక్తి ఉంది, నీ లేవనెత్తుదని కృపగల పాటలు పలుకుతూ నిన్ను ఆదరిస్తున్నాను. దేవుని యొక్క మాటలు, కృపగలిగిన మాటలు నేను ఆదరిస్తుంది. దేవుని క్షణమా యెషయా ప్రవక్త అంటున్నాడు, ఆయన తన చెల్లు ఆనందంతో నింపుతున్నాడు. యెషయా 57:18 ఈ మాట తన యొక్క సంఘానికి ఆయన తెలియజేస్తున్నాడు. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచెదను, వారిని నడిపించును, ఓదార్చును. ఆదరిపే తమిళ్లో ఆదరిపే తమిళ வாசிக்கிறோம் சங்கீதம். அவர்கள் வழிகளை நான் பார்த்து அவர்களை குணமாக்குவேன், அவர்களை நடத்தி திரும்பவும் அவர்களிலே துக்கப்படுகிறவர்களுக்கு ஆறுதல் அளிப்பேன். ఎవరికది? తన వధువైన సంఘాన్ని ఎంతో నేను నడిపిస్తాను. బిడ్డ, నీ దుఃఖానికి నేను ఓదారుస్తాను, నేను ఆదరిస్తాను. సియోను కుమారి, నేను నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. యెషయా 51:3 సియోను కుమారి, నేనే నిన్ను ఆదరిస్తాను. ఆయన తన సియోను ఆదరిస్తున్నాడు. దేవుని క్షణమా యెరూషలేముతో ప్రేమగా పలుకుడి, ఓదార్చుడి. ఎందుకు? ఆ సంఘం మీద తపన ఆయనకి. మనుషులు ఖండంగా ఒక వ్యక్తిని మాట్లాడతారు, అవమానంగా మాట్లాడతారు, తీసేసేందుకు మాట్లాడతారు, కరేపగలాగా ఇస్తాడు. కానీ యేసు ఒక్కరోజు కూడా ఏ వ్యక్తిని కూడా ఖండనగా మాట్లాడు, తీసేసేట్టుగా మాట్లాడు, తుణీకరించగా మాట్లాడు. వారిని ప్రేమతో పలకరిస్తూ ఓదార్చుతుంటాడు. అది దైవ సేవకుల మూలంగానో, పాటల మూలంగానో, వాక్యం మూలంగానో, లేకపోతే ప్రవచన మూలంగానో తన ఆలయానికి వచ్చిన దేవుని జనులు ఆయన కృపతో ఆదరణ, నా జీవితం స్వస్థపరిచెదను, నేను వాళ్ళు నడిపిస్తాను, వాళ్ళ దుఃఖానికి నా ఆదరణ వాళ్ళు కలిగిస్తాను. అవును దేవుని క్షణమా, దేవుని ఆదరణ వారికి కలుగుతున్నది. ఆ ఆదరణని వాళ్ళని కడవరక కాపాడుతుంది. ఆయన తల్లిగా ఎల్షాయిలాగా ఆయన ఆదరిస్తున్నాడు. ఈలోపు చివరిగా నేను వాక్యం చెప్పి ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 వాక్యంలో ఇక్కడ కృప ఐశ్వర్యం అనే ఒక మాట రాయబడదు. చదువుకుందామా? దేవుని కృప మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియులందు ఆయన రక్తం వలన విమోచనమును, అనగా మన అపరాధములకు. చూడండి, దేవుని కృప ఒక ఐశ్వర్యం. ఈ కృప ఎలా కలుగుతుందంటే అది అక్షయమైనది. యేసుక్రీస్తు రక్తము ఒక మనిషిని పాప క్షమాపణ కలిగించి ఆ వ్యక్తికి ఆ రక్తం యొక్క ఐశ్వర్యంగా వాడు కలిగజేస్తున్నాడు. అది తగ్గిపోదు. ఎన్ని వేలకైనా, ఎన్ని లక్షలకైనా, కోట్లకైనా ఇస్తూనే తయారవుతుంది, ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఆనందం ముందైనా ఈరోజు అయిపోయిందని రాస్తాడు, వచ్చే వారంలో తయారు చేస్తా అంటాడు. యేసు ప్రభు యొక్క రక్తము అయిపోలేదు, ఒక్కొక్కరికి ఇస్తూనే ఉంటాడు. ఆ కృప ఒక వ్యక్తిని క్షమిస్తారు. కొంతమంది చాలా మంది చెప్తారు, నేను క్షమిస్తాను, నేను మర్చిపోలేను రా, నువ్వు చేసిన కీడు ఏదో డిసెంబర్ 30 వచ్చి అడుగు కనుక రూపాయలు తీసుకుంటాను కనుక నేను క్షమిస్తాను, మర్చిపోలేను. క్షమిస్తా, ప్రేమించలేదు. కానీ యేసు ప్రభు యొక్క కృప ఎలాంటిదంటే క్షమిస్తాడు, మర్చిపోతాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. అది కృప యొక్క అనుభవం. నార్త్ ఇండియాలో
ఎక్కడో జమ్మూ కాశ్మీర్ జమ్మూలో ఒక సైనికుడు క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఒక నాస్తికుడు ఆ దారి వెళ్తూ బూటుతో తలలో తన్నాడు. అన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి మొదలు రక్షింపబడ్డాడు. ఎట్లా రక్షింపడ్డాడంటే ఏ బూట్లు తన్నాడో ఆ బూట్లకి వెళ్ళి తన్నబడి వాడు ఆ క్రైస్తవుడు బూట్లు పాలిష్ చేస్తున్నాడు. క్రైస్తవుడు ఎంత కృప ఉందో చూడండి. నేను ఒక కాలుతో ఎగిసి తండ్రి తలకి ఆయన ప్రార్థన కొనసాగించారు. ఉదయాన్నే వేస్తే వాడి బూట్లు షూలు తుడుచుకున్నాడు. అది క్షమించే కృప అనేది ఎంతైనా సహిస్తుంది. ఆ కృప లేకపోతే మనుషుల ద్వేషం, కోపం, కలహం, అసూయ అన్నీ ఉంటాయి. ఆ కృప లేకపోతే కృప మహదైశ్వర్యం ఉన్నవాడు ప్రేమిస్తాడు, జాలి చూపిస్తాడు, దయమిస్తాడు, ఔదార్యము, ఔన్నత్యము, దారాలము, కానుకలు, ప్రేమ, జాలి, చందాలిచ్చి ఆ కృపను వాడు ఉంది కనుక పండిస్తూనే ఉంటాడు. ఇదే కృపలో ఐశ్వర్యం. ఐశ్వర్యం తగ్గలేదు. దేవుని జనమా, దేవుని కృపలో అనేక ఆశీర్వాదాలు అని చెప్పడం నాకు సమయం గుర్తించలేదు. ఆయన కృపలు ఎన్నో గొప్పతనాలు, ఆ కృప యొక్క వాక్యాలు వందలు ఉన్నాయి. ఉదయ కాల్సిన వాక్యాలు నీవు కూడా యేసుక్రీస్తు యొక్క కృప మహదేశ్వరుడు ఏ విధంగా ఉన్నదో ఆ ఐశ్వర్యం నువ్వులు పెట్టుకుంటే అందరినీ అన్ని వేళల్లో ప్రేమించి, క్షమించి, ఆదరించి వాళ్ళు ఆదరించగల అందరూ మోకాళ్ళు ఉంటారు. ఉదయ కాల్సిన వాక్యాన్ని దేవుని జనమా, దేవుని యొక్క కృపలో ఉన్న గొప్పతనం చూడండి. ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప రక్షిస్తుంది. ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప మన యొక్క శరీరంలో స్వస్థతను కలిగిస్తుంది. ప్రభు యేసుక్రీస్తు కృప సంతోషం, ఆనందాన్ని కలిగిస్తుంది. దేవుని యొక్క కృప ఓదార్పు లేక ఆదరణ కలిగిస్తుంది. దేవుని కృప మహా ఐశ్వర్యం. ఆ కృప ఐశ్వర్యము వ్యక్తిని క్షమిస్తుంది, ప్రేమిస్తుంది, దారాలను చేస్తుంది, ఔదార్యం కలుగుతుంది. ఆ ప్రేమ యొక్క ఐశ్వర్యము అనేక ఆశీర్వాదాలు కలిగిస్తున్నది. కాల్సిన వాక్యం నీవు దేవుని కృపను పోలు, దేవుని కృపను మహిమపరచు, దేవుని కృపను హెచ్చించు, దేవుని కృపను ఎప్పుడు ఆరాధించు. దేవుని కృప లేదు బతకలేదు, దేవుని కృప లేదు నేను జీవించలేదు. నేను ఉన్నానంటే కృప. మీ అందరికంటే విశేషంగా ప్రయాసపడి నేను కాదు, కానీ నాతో కూడా దేవుని కృప అలాగ చేసిందని పౌరులను పట్టు అంటారు. నీ ఇంట్లో ఎంతో ప్రయాసపడుతుంటావు. నీ ఇంటికి, నీ కొడుకులకి, నీ కుమార్తెకి, నీ తల్లికి, నీ సహోదరులకు నీ ఇంటికి ఎంతో ప్రయాసపడి ఉంటావు. కానీ నీకు ఇచ్చిన బహుమానం త్రోసివేసి ఉంటారు. కానీ నువ్వు చేసే నీవు కాదు, దేవుని కృపయే. నువ్వు ఎన్నో ఆలయాలు కట్టుంటావు, ఎన్నో మందిరాలు కట్టుంటావు, లేదా ఎన్నో సేవలు చేసి జరిగించుంటావు, ఎన్నో ఆత్మలు కట్టుంటావు. అది నీది కాదు, నీకు ఇచ్చిన కృపయే అలా చేసింది. కృపను పోడు. ఎందుకంటే విశేషంగా ప్రయాసపడేది నేను కాదు, ప్రయాసపడింది దేవుని కృప, ప్రోత్సాహం, ఆసక్తి, ఇంట్రెస్ట్, బలము, శక్తి ఇచ్చి అనేక ఒప్పించింది నీది కాదు. దేవుని కృప, దేవుని కృపే సేవ చేస్తాం. అందరికంటే కనిష్ట నాకు ఈ కృప నాకు నిర్మించాడు పౌరులు పోస్తుంది. ఎన్ని కృపలండి! అది చాలిన కృప, అది ఆవరించిన కృప, అది అమూల్యమైన కృప, అది నిత్య కృప, అది నూతన కృప, అది ఎడమైన కృప, అది వీడిన కృప, పైన కృప. ఆ కృప ఎన్నడూ నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపోదు. ప్రభువు సాధ్యం కాదు. బలహీన సమయమున నా కృపని కొనసాగినా ఆ కృప బలపరచి
ఎత్తబడే సంఘం ప్రతి క్షణం కృప కృప అనుకుంటూ నీ జీవితం ఆలయం కట్టుకో. మహిమతో ఘనతతో కీర్తితో సొలొమోను ఆలయం కట్టబడినది. జెరుబ్బాబెలు ఆలయమో పేదరికంలో కృప కృప అంటూ రాయి కిందేశారు. నీ జీవితం ఆలయమనే కృపతో కట్టుకో. కృపలో నిలబడు, కృపలో కాచుకో, కృపలో బలపడు, కృపలో అభివృద్ధి చేయడు, కృపలో నింపబడు. కృపయే ఈ యొక్క భయంకరమైన పాపభూయిష్ట లోకంలో జయించగలదు. పాపభూయిష్టమైన లోకంలో నోవా దేవుని కళ్ళలో కృప పొందుకున్నాడు. కారణం ఆ పాపాన్ని, ఆ లోకాన్ని ద్వేషించడం వల్ల దేవుడు ఆ వ్యక్తిని కృపించాడు. ఈ పాపభూయిష్ట లోకంలో పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని ద్వేషించు, దాని కొరకు భక్తి వైరాగ్య జీవితం చేయడం తీర్మానం చేయి. నిన్ను కాపాడు కృపకు తోడుగా ఉంది. నీకు కృపయే జయ జీవితం ఇస్తుంది. కృపయే పరిశుద్ధ జీవితం సహాయపడుతుంది. కృపయే శోధన జయించగలరు, కృపయే శ్రమను జయించగలరు, కృపయే ఆరోగ్యం ఉండగలరు, కృపయే శోధన జయించగలరు, కృపయే నీవు ఈ వ్యాధిని సహించగలవు. ఈ భయంకర పాపభూయిష్ట లోకంలో దేవుని బిడ్డ దేవుని కృపను విడిచిపోదు. ఏడా భయం అది నావరిస్తుంది, నీతోనే ఉంటుంది. దేవుని కృప సమాధానం నీకు నీ సంతతి కలుగుతుంది. దేవుడు అలా చేయబోతున్నందుకు స్తోత్రించుదామా. సకల స్తుతి ఘనత మహిమ ప్రభావం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించుదామా. స్తోత్రం ప్రభా, కృపా సత్య సంపూర్ణ ప్రభా, మీ గొప్ప కృప చేత కనికరము చేత ప్రభా, లోకముల పాపములు శాపములు నశించుచున్న మమ్మల్ని ప్రభా, మీ యొక్క గొప్ప కృప చేత కనికరము చేత ప్రభా, మీరు మమ్మల్ని రక్షించి ప్రభా, ఉన్నతమైన సంఘం దేశంలోకి అపోస్తలైన మీరు తీసుకొచ్చి ప్రభా, నాయన మీరు నడిపించిన మాట స్తోత్రం ప్రభా. నాయన యేసువే ప్రభా, ఇంకా ఎంతో మంది లోకములో
నా సౌకర్యం బాగలేదు. ఈరోజు దేవుడు బలపరిచి శక్తితో ఆరోగ్యం నింపి తన ఇంట్లో సేవ చేయడానికి దేవుడు అధికమైన కృపను అనుగ్రహించినట్లుగా ప్రారంభించడము. ప్రభువా క్షమణ మీద అవసరం ఆయన తీసుకొచ్చావు. అందుకు స్తోత్రం. నీకున్న దేహంలో ఉన్న బలహీనతలో నీ బలం పరిపూర్ణంగా చేయండి. బలపరిచి క్షేమ కాపాడి ఆదరణని ఆరోగ్యతని సంతోషాన్ని బట్టి పరలోక భావం చేతని ఆశీర్వదించండి. యేసు నామమున కోరుకుంటున్నాము తండ్రి. దేవుడు అలా చేసినందుకు స్తోత్రించడము. మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, తల్లి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం